మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, 2026 జూన్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూద్దాం. ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి ఒక మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. ఈ నెల జూన్ నెల శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, కొత్త స్థలాలు, ఇవన్నీ కూడా మీకు చాలా అవకాశాలు కనబడుతున్నాయి. మీ తెలివితేటలు, మీ ప్లానింగ్ వల్ల మంచి పొందే అవకాశం బాగా ఉంది. సోషల్ మీడియా, సోషల్ ఇంటరాక్షన్ కాస్త ఎక్కువ పెంచుకోండి. ఆర్థిక విషయంలో వెనకంజు వేయకండి, 4 అడుగు ముందుకు వేయండి. శని ప్రభావం వల్ల బాధ్యతలు మరియు ఆలోచనలు పెరుగుతాయి. శని మీకు ఆల్మోస్ట్ అవసాన దశకు వచ్చేసాడు. ఏళ్ళనాడు శని దగ్గరికి వచ్చేసారు. గురువు అనుగ్రహంతో కెరియర్ లో మంచి అవకాశం. గురువు జూన్ 2వ తారీఖున మారుతున్నాడు, మీకు అనుకూలాన్ని కలిగిస్తున్నాడు. ఇది ఎంత భాగ్యం. ఎన్నో రోజులుగా స్టక్ అయిన మీరు జూన్ 2 నుంచి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నాయి. అంతా చెప్తూనే ఉన్నారండి, ఇప్పటికి మేము ఎన్నో విన్నామండి, ఒకటి కూడా జరగట్లేదండి. ప్రయత్నం చేయాలి. చేస్తున్న వాళ్ళకి చక్కటి అవకాశాలు మాత్రం ఉన్నాయి. బుధుడు బలంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ మరియు నిర్ణయ శక్తి పెరుగుతుంది. రాహు కారణంగా సోషల్ మీడియా, డిజిటల్ రంగంలో గుర్తింపు పొంది అద్భుతమైనటువంటి అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఉద్యోగంలో ఉన్న వారికి, ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు మరియు ప్రమోషన్ అవకాశాలు. ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, రీసెర్చ్, టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశం. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి సమాచారం వస్తుంది. వ్యాపారస్తులకి ఆన్లైన్ ద్వారా అద్భుతమైనటువంటి మిరకల్స్ చూస్తారు. ఒకటే వ్యాపారం మీద స్థిరపడకుండా మల్టిపుల్ ఓపెనింగ్స్ ని పెట్టుకొని ముందుకు వెళ్ళండి. చాలా మంచి అవకాశాలు ఈ నెల మీకు గురు భగవానుడు ఇస్తున్నాడు. అండి, భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మీరు, నా దగ్గర డబ్బులు లేవండి, నా దగ్గర సమయం లేదండి, నాకు అప్పులు ఉన్నాయండి, నాకు బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పకండి. అప్పు చేసి అవ్వండి. ఈ నెల మీకు భగవంతుడు అలా ఇస్తున్నాడు. అవకాశాలు ట్రై చేయండి. ఖచ్చితంగా సక్సెస్ మీ వెనకే ఉంటుంది. చిన్న ప్రతి మూల్యమైనటువంటి డబ్బు కూడా రేపటి రోజు మీకు ఒక పెద్ద అవకాశాలు ఇస్తుంది. డబ్బు రావడం బాగానే ఉంటుంది, అనుకోని ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం కూడా ఆలస్యం చేయకండి, తొందరపడి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా సైడ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సైడ్ ఇన్కమ్ ద్వారా మీ ప్రధానమైనటువంటి ఖర్చులు అయిపోతే ప్రధానమైనటువంటి ఇన్కమ్ ద్వారా మీ యొక్క బిజినెస్ ని ఎక్స్పాన్షన్ ఆఫ్ ఒక చోట ఉండకండి, ఒక పరిగెత్తండి. ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఉదాహరణ మీ యొక్క కుంభరాశి వారికి చెప్పాలి. మాకు ఎప్పుడు జరగట్లేదు అంటున్నారు కదా. ఒక చిన్న ఉదాహరణ, మనము ఆహారం తింటాం కదా, ఒక పిండి బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ వాడతాం కదా. ఇడ్లీ అలా ఒక గరిట వేయగానే ముద్దగా అలా ఉంటుంది, అది 10 రూపాయలు.
అదే ఒక గరిటి దోశ అలా స్ప్రెడ్ చేయగానే అది 40 రూపాయలు అవుతుంది. అంటే మీ యొక్క పరిధిని మీరు తగ్గించుకోవడం వల్ల అది 10 రూపాయలు అవుతుంది, స్ప్రెడ్ చేయడం వల్ల అది 40 రూపాయలు అవుతుంది. అలాగే కుంభరాశి వారు మీ యొక్క పరిధిని పెంచుకుంటూ పోండి. ఆ కొంచెంతోనే ఇంకా ఎంతో గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు చాలా 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 కనబడుతున్నాయి. ఇంకా కుటుంబ సంబంధాల మధ్యలో వచ్చేటప్పటికి మీ జీవిత భాగస్వామితో కాస్త స్పర్ధ పడుతున్నారు మీరు. అది స్త్రీ అయినా సరే పురుషులైనా సరే వాళ్ళ యొక్క విలువనివ్వండి, ఆలోచనలకి విలువనివ్వండి. తప్పకుండా ఒకరి పట్ల ఒకరి గౌరవ భావాన్ని పెట్టండి, హేయ భావాన్ని పెట్టకండి. ఇంకొకటి, ఇతరులను కించపరిచి మాట్లాడడం లేదా వ్యంగ్యంగా మాట్లాడడం ఇది కాస్త తగ్గించుకోండి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య చాలా దూరాన్ని పెంచుకుంటూ పోతున్నారు. అది రైటా తప్ప అనేది వారి వారి యొక్క సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. కానీ జాగ్రత్త పడండి. థ్రెట్ కూడా అక్కడి నుంచే ఉంది, అది కూడా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. మార్పులు చేర్పులు చేసుకోండి. వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఇవ్వండి, నేను మీకు వచ్చేది ఉంటే అడగండి, కూర్చొని మాట్లాడుకోండి. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ప్రేమగా ఉండాలి, అది ఉండడానికి కాస్త ప్రయత్నం చేయండి. స్నేహితుల ద్వారా శుభ సమాచారం పొందే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్గా దేశ విదేశాల్లో మీ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ లైఫ్ని పెంచుకునే అవకాశాలు బాగున్నాయి. ఇంకా ట్రేడ్, షేర్ మార్కెట్ ట్రేడింగ్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, 50-50గా ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేయండి, సిప్ ద్వారా పెట్టండి, చాలా మంచిది. ఇంకా విదేశీయ వాణిజ్యం అంటారు చూసారా, ఇక ఎక్స్పోర్ట్స్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పటి నుంచి ప్రారంభించండి. మన కోసం ఎవరు రానికి వ్యాపారం ఇస్తానన్నారు, మనం ప్రయత్నం చేస్తే వ్యాపారాలు రెడీగా ఉంటే దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఒక దీంట్లో కూడాను ఇంకా వీసా ఇంటర్వ్యూలు అనుకూలంగా ఉంటాయి. టెక్నికల్ మరియు రీసెర్చ్ స్టూడెంట్స్ కి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో మంచి అవకాశాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ లేదా లోన్ ప్రక్రియలో ముందుకు కదిలే సూచనలు బాగా కనబడుతున్నాయి. కొత్త కస్టమర్లు కలిసి వచ్చే అవకాశాలు కుంభరాశి వారికి నెల చాలా బాగుంది అని కూడా చెప్పొచ్చు. యూట్యూబ్, సోషల్ మీడియా, టెక్నికల్ క్రియేటివ్ రంగంలో ఉన్న సినీ, టీవీ రంగం వారికి మంచి గుర్తింపు ఈ నెల ఉంది. కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొలాబరేషన్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. మీ ఐడియా వల్ల అభిమానులు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. కోర్టు కేసులు, వ్యవహారాలు ఆలస్యమైన మీకు అనుకూలం కనిపించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. డాక్యుమెంటేషన్ మరియు ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. పెద్దల సలహా తీసుకుంటే సమస్యలు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల ఒత్తిడి, నిద్రలేమి, కాళ్ళ నొప్పులు రావచ్చు. యోగా మరియు సమయానికి నిద్ర తెచ్చుకుంటే చాలా మంచిది. అదృష్ట రంగు నీలం మరియు వైలెట్ రంగు మీకు చాలా మంచిది. అదృష్ట సంఖ్య 4 మరియు 8. అదృష్ట తేదీలు 4, 13, 22, 31 మీకు మంచిది. అదృష్ట దిక్కు పడమరి దిక్కుగా చెప్పొచ్చు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. శని భగవానుని దర్శనం చేసుకోండి, తైలాభిషేకం చేయండి. పేదలకు నీరు లేదా నల్ల నువ్వులు దానం చేయండి. పక్షులకు గింజలు వేయండి, పశువులకి దానా ఇయ్యండి, లేదా ఆకుకూరలు, పండ్లు పెట్టండి. ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి 108 సార్లు ప్రతినిత్యం. విజయోస్తు. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి.
మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే, ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నెంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీహోమం ఎలా చేసాం, సుదర్శనం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి, ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి, ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి, ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ మాసంలో విశేషంగా గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి దాని ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా ఈ కుంభరాశి వారి గురించి చెప్పుకోబోతుంది. కాస్త ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. వందే రత్న నిబద్ధ హేమకుటాం రత్నాంబరుల్లాసినీం పాలక్షామవయేక్షుపాశుని మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాన కుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాది విర్వందితాం. శ్రీ భువనేశ్వరి పరదేవతాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమో నమః. అస్మత్పితు చరణారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్రధానంగా ఏ నక్షత్రం వారి కుంభరాశిలోకి వస్తారనే విషయం కాస్త తెలుసుకుందాం. ప్రధానంగా ధనిష్టా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు వారు ఈ కుంభరాశిలోకి వస్తారు. అయితే ప్రధానంగా కుంభరాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉంది అంటే, ప్రధానంగా జన్మంలో రాహు, అదేవిధంగా సప్తమంలో కేతు, అదేవిధంగా ద్వితీయంలో శని నడుస్తున్నారు. ప్రస్తుతం అంటే మిథునంలో గురు సంచారం అవుతున్నది. ఇది ప్రస్తుత కుంభరాశి యొక్క గ్రహస్థితి. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని ఏ విధంగా కుంభరాశి వారికి ఈ జూన్ మాసం ఏ విధంగా ఉందయ్యా అంటే, ప్రధానంగా తీసుకుంటే ప్రస్తుతం జన్మ రాహు అనేది చాలా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఇస్తున్నాడమ్మ. సప్తమ కేతు కూడా. ఎందుకంటే దీని ద్వారా ఏమిటవుతుందంటే కుటుంబంలో కలహాలు, కుటుంబంలో చికాకులు, అనారోగ్యం, అదేవిధంగా ఆర్థిక విషయంలో చికాకులు ఇవన్నీ కూడా కనపడతాయి. అదేవిధంగా ప్రస్తుతానికి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అయిపోయి ఆల్రెడీ ద్వితీయార్థంలో నడుస్తున్నది. అంటే జన్మం దాటేసి ప్రస్తుతానికి ఇప్పుడు వీరికి కుంభరాశి వారికి జన్మశని అయిపోయిందమ్మా. జన్మశని అయిపోయి ఇంకా ఏలినాటి శని ఆఖరిలో నడుస్తున్నది. అయినప్పటికీ ఎంతైనా ఏలినాటి శని ప్రభావం వల్ల అన్ని కార్యాల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా విఘ్నాలు కలుగుతూ ఉండడం, జాప్యం అవుతూ ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ యొక్క జూన్ మాసం సూచిస్తున్నది. అదేవిధంగా జూన్ 2వ తేదీ నుండి ప్రస్తుతానికి పంచమంలో ఉన్నటువంటి గురుడు 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఆ కారణం చేత కూడా అంత అనుకూలంగా లేదమ్మా. కాబట్టి
ఈ యొక్క కుంభరాశి వారు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయడం ద్వారా, మాట్లాడే విషయంలో ప్రధానంగా మాట్లాడేటప్పుడు మాటని అదుపులో పెట్టి మాట్లాడుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా భార్యాభర్తలు కాస్త మాట్లాడేటప్పుడు, అదేవిధంగా విషయాలను ఇచ్చేసేటప్పుడు కాస్త సామరస్యంగా వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అని ఆలోచన ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? అలాగే నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు ఈ మాసంలో? ప్రధానంగా తీసుకుంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి కాస్త ఇబ్బంది కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులతో ఈ మాట పట్టింపు, అధికారులతో మాట పడడం, అంటే ఎంత కష్టపడినప్పటికీ కూడా అధికారులతో మాట పడడం యొక్క అంటే మాట పడే యోగం కనపడుతున్నది. అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ మాసాంతంలో విజయం సాధించడానికి అవకాశం అయితే ఉందమ్మా. ప్రధానంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, అదేవిధంగా స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసంలో స్థానచలనం అయ్యే యోగం కనపడుతున్నారు తల్లి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు గురుగారు? విద్యార్థులకి కూడా కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకు అంటే ప్రస్తుతం ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త ఎంత కష్టపడినప్పటికీ కూడా ఫలితాలు కాస్త రావడంలో అంత కాస్త మందస్తుగా రావడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని కాస్త చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. వీరు చదివేటప్పుడు కాస్త దక్షిణామూర్తిని ఆరాధన చేసుకుని చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. మరి గురువు గారు వివాహ యోగం కూడా ఉందంటారా? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి వివాహ యోగం అనేది కాస్త ఆటంకాలు వచ్చినప్పటికీ కాస్త ప్రయత్నే ఫలే, అంటే మనం ప్రయత్నం చేయడంలో కష్టే ఫలే అన్నట్లుగా మనం ప్రయత్నం ఆపకుండా ప్రయత్నం చేయడం ద్వారా ఫలితం అనేది ఖచ్చితంగా సిద్ధించడానికి అవకాశం అనేది ఉన్నది. అయితే మాస మధ్యకాలంలో వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ముడిపడడానికి అవకాశం అయితే ఉంది తల్లి. అంటే ఓవరాల్ గా నిజ జ్యేష్ఠ మాసంలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా గురుగారు? అలాగే కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండదమ్మా. ఎందుకంటే ఆరోగ్య విషయంలో కాస్త అందరూ కుటుంబ సభ్యులు కాస్త ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గురువు అనే గ్రహం మారుతున్నది. అది అంత అనుకూల స్థానంలోకి, అంటే కుంభరాశి వారికి కాస్త మిథునంలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ 6వ ఇంట గురుడు రావడం ద్వారా అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు తల్లి. కాబట్టి కుటుంబ వాతావరణంలో కాస్త అందరూ శాంతియుతంగా, అంటే కాస్త సామరస్యంగా ఉండడం ద్వారా ఆ యొక్క గ్రహస్థితి కాలం నుంచి నెగ్గించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తల్లి. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే గృహయోగం, వాహన యోగం లేదో వారికి ఈ మాసంలో ఉందంటారా కుంభరాశి వారికి? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుందమ్మా. అయితే ప్రస్తుతంకి కుంభరాశి వారికి ఏం ప్రయత్నం చేసుకున్నప్పటికీ కూడా జూన్ 20వ తేదీ లోపల ప్రయత్నం చేసుకుంటే సిద్ధించే యోగం అయితే కనపడుతున్నది. తదుపరి 3 మాసాల తర్వాతే ప్రయత్నం చేసుకుంటే సిద్ధిస్తుంది. ఈ లోపల అయితే మాత్రం అవకాశాలు కనిపించట్లేదు. పెట్టుబడులు పెట్టొచ్చు అంటారా? ఇప్పుడు ప్రస్తుతానికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. పెట్టుబడులు, అదేవిధంగా వ్యాపార వ్యవహారాల్లో అంత అనుకూలమైనటువంటి కాదు. ఈ సమయం అంత అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చు. మరి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు కలిగే, అంటే కాస్త ఆదాయం కాస్త వ్యయమైపోయే ఫలితాలు సూచిస్తున్నాయి. కాబట్టి కాస్త వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతుంది. కాబట్టి కాస్త ఖర్చు పెట్టడంలో ఆచితూచి వ్యవహారం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఆరోగ్య విషయం చెప్పాను కదా, వైద్య సలహా కుంభరాశి వారికి ఈ మాసంలో వైద్య సలహా తీసుకుని వైద్యులు సలహా మేరకు ఆరోగ్యాన్ని చూసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకు అంటే శని ప్రస్తుతానికి ఏలినాటి శని ప్రభావం, అదేవిధంగా కుజుడు కూడా మారాడు. కుజుడు కూడా అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. కాబట్టి కాస్త కుంభరాశి వారు కాస్త అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది.
గురుగారు, మరి కుంభరాశి వారికి ఏ రుద్రాక్ష కలిసి వస్తుందంటారు? ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఏ రోజులలో ప్రారంభిస్తే బాగుంటుందంటారు? అలాగే ఈ మాసంలో ఏ దైవారాధన బాగుంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి వారు ఖచ్చితంగా ఏకముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. లేదు అవకాశం లేని వాళ్ళు సప్తముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా, ఎందుకంటే సప్తముఖి రుద్రాక్ష అంటే శని సంబంధమైనటువంటి రుద్రాక్ష అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే వీరికి కుంభరాశి రాశ్యాధిపతి శని కాబట్టి ఈ రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా వీరికి కాస్త ఇబ్బంది కాలం కాబట్టి ఏకముఖి రుద్రాక్ష కూడా ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి కలౌ చండీ వినాయక అన్నట్లుగా కలియుగంలో చండీ అమ్మవారు అదేవిధంగా గణపతి ఎలా ఇచ్చేస్తాడో అదేవిధంగా ప్రస్తుత కాలంలో వీరికి గణపతిని చండీని బాగా ఆరాధన చేయాలి. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి మంగళవారం శుక్రవారం రాహుకాలంలో మంగళ చండీ స్తోత్రం పారాయణ చేయడం, అదేవిధంగా గణపతికి సంబంధించి గరికతో గణపతికి అర్చన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. శక్తి ఉన్నవారు ఉండ్రాళ్ళతో గణపతి హోమం చేయడం ద్వారా, లక్ష్మీ గణపతి హోమం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు కాషాయ రంగు, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా నీలం. అదేవిధంగా వీరికి కలిసొచ్చే రోజులు మంగళవారం, శుక్రవారం, అదేవిధంగా శనివారం. ఈ రోజుల్లో వీళ్ళు ప్రయాణం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతున్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూన్ నెల విశేషంగా కుంభరాశి వాళ్ళకి గుడ్ న్యూస్లు, బ్యాడ్ న్యూస్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జూన్ మాసంలో కూడా మనకి రాశిలోనే రాహు ఉంటాడు, సప్తమంలో కేతువు. అంటే చంద్రుడు దశమ స్థానం నుంచి లాభస్థానం అంటే 12 రాశులు తిరిగి మళ్ళీ లాభంలోకి వచ్చి కూర్చుంటాడు చంద్రుడు ఈ నెలంతా కూడా. ధనస్థానంలో శని ఉంటూ ఏలినాడు శని నడుస్తుంది. పరాక్రమ స్థానంలో కుజుడు 21వ తేదీ వరకు ఉన్నాడు. 4లో రవి, ఆ రవి 14వ తేదీకి పంచమంలోకి మారుతాడు. పంచమంలో ఉండే గురువు 2వ తేదీకే మనకి 6వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. అండ్ బుధ శుక్రుడు కూడా, శుక్రుడు 9వ తేదీకి, బుధుడు 22వ తేదీకి మారుతూ సప్తమంలో కేతు ఉన్నాడు. ఈ ఒక్కొక్క ప్లానెట్ తన యొక్క కారకత్వాన్ని బట్టి గోచారంలో ఆ యొక్క జాతకుడికి బలాన్ని ఇస్తూ ఉంటుంది, కొన్ని బలహీనపడుతూ ఉంటాయి. దానివల్ల కలిగే ఫలితాలు, రెమెడీసు ఏం చేసుకోవాలనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అంశం చెప్తుంది నేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ, ఎప్పుడైతే రాహు రాశిలో ఉన్నాడో, ప్రధానంగా ఎవరికైనా రాహు రాశిలో ఉంటే గోచారంలో కావచ్చు, జన్మజాతకంలో కావచ్చు, పొరపాటును కూడా మనం చూడండి రోడ్డు మీద ఏవో వేస్తూ ఉంటారు, అవి తొక్కి వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. అవి తొక్కుకుంటూ వెళ్తే ఆ ఎనర్జీ తొందరగా కనెక్ట్ అవుతుంది వీళ్ళకి, రాహు ఉన్న వాళ్ళకి. అయితే వీరికి 2లో శని ఉన్నందుకు ధనార్జన, ధన సంపాదన విషయంలో కొద్దిగా టైట్గా ఉన్నప్పటికీ వీళ్ళు విదేశాలకనో ఇంకో ప్రదేశానికనో వెళ్తే చాలా బాగుంటుంది చెప్పాలంటే. కాకపోతే 3లో కుజుడు ఉన్నందుకు కొంచెం పోలీసు వారితోని, అన్నదమ్ములతోని, అంటే ఏదైనా దాయాదులతో అనవసరంగా, అంటే ఎలా ఉంటుందంటే ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇలా మాట్లాడేంటి అనిపిస్తుంది. సైలెంట్గా ఉంటాడంటే ఎప్పుడు ఏంటో సడన్గా రెచ్చిపోయినట్టు ఉంటుంది. కమ్యూనికేషన్ హౌస్లో కుజుడు ఉన్నప్పుడు వీళ్ళ కమ్యూనికేషన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. కుంభం వారికి ఇప్పుడు ఉండే కండిషన్లో ఏదైనా మొహమాటం లేకుండా చెప్పడం, దానివల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులకు కూడా గురవుతుంటాం. కాబట్టి కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే కాస్త కందులు దానంగా ఇస్తే మంచిది, క్యారెట్స్ గోవుకు తినిపిస్తే మంచిది. శత్రువులు అంటే ఇప్పుడు ప్రజెంట్ శత్రుత్వం ఎవరితో వస్తుంది, ఎవరితో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే? ఒకటండి, కుంభలగ్నాత్ 6వ స్థానాధిపతి చంద్రుడు. సాధారణంగా మీరు గమనిస్తే కనుక మదర్ వల్ల కూడా కొంత శత్రుత్వం వస్తుంది. మదరు, అత్తగారు, లేకపోతే ఒక్కొక్కసారి చూడండి ఓవర్ థింకింగ్ వల్ల ఇబ్బంది, వీటి వల్లే వస్తుంది. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఉండే శ్రీమాత్రే నమః మంత్రం చేసుకోవచ్చు. లేదు బాగా శత్రువులు ఏర్పడ్డారు అలాంటప్పుడు పర్టికులర్గా లక్ష్మీ నరసింహస్వామి స్తోత్ర పఠనం చేయడము. అండ్ అదేవిధంగా అప్పులు ఎక్కువ ఏర్పడ్డాయి అనుకోండి, ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేయడము, ఇవి చేస్తే సరిపోతుంది. శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు? శుభకార్యాలంటే కుంభం వారికి
ఏదైనా శుభకార్యం ఆ, కొంచెం ఈ 2 నెలలు కూడా గురువు మనకి కర్కాటకంలో ఉంటాడు కదా, గురువు పక్కకి జరిగాకే శుభకార్యం సంబంధించిన ఆలోచించడం మంచిదని చూపిస్తుంది. మరియు 4లో రవి ఉండడం కొంతవరకు యావరేజ్, కాకపోతే పంచమంలోకి ఎప్పుడైతే రవి వెళ్తాడో అక్కడ నుంచి సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. లోన్స్ కూడా లభిస్తాయి, ఎందుకంటే వీళ్ళకి ఈ గురువు 6వ భావంలో ఉన్నాడు కాబట్టి లోన్స్ లభిస్తాయి. మరియు ఈ శుక్రుడు బుధుడు కూడా 6లో చేరుతున్నాడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది మీకు. 9వ తేదీ దాటితే ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి, 22వ తేదీ దాటితే ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి చెప్పాలంటే వీరికి. కుజుడు 21వ తేదీకి మారుతున్నాడు కాబట్టి ప్రధానంగా జూన్ మాసంలో అక్కడి నుంచి మాత్రం కొంచెం ఈ వాహనం మీద జీవిత భాగస్వామితో కలిసి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నందుకు నన్ను అడిగితే ఈ రాహుకేతులు మారాకే వివాహం జోలికి వెళ్ళాలి, కానీ తప్పక ఒక్కోసారి చేసుకోవాల్సి వస్తే మాత్రం చేసుకోబోయే వరుడు కానివ్వండి, వధువు కానివ్వండి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఇప్పుడుండే గోచార ఫలితం ఎలా అయితే ఉందో, లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఎలా ఉన్నాడో అటువంటి కాంబినేషన్ లేకుండా చూసుకోవాలి. అలా కనుక చూసుకొని వివాహం చేసుకున్నట్లయితే బాగుంటుంది. ప్రస్తుతం వీలు చేసుకోవాల్సిన పరిహారాలు, వెళ్ళాల్సిన క్షేత్రాలు ఏంటి గురుగారు? అమ్మవారి ఆరాధన, విష్ణు సహస్రనామాలు చేయడం మంచిది. వెళ్ళాల్సిన క్షేత్రాలు అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, సంబంధాలు చూస్తున్నాయి, ఇవన్నీ గోచారాలు చూస్తారు అనుకుంటే గణపతి ఆలయానికి వెళ్ళడం, గణపతి దగ్గర ఏదైనా మీరు సమర్పించడం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా వీళ్ళు వివాహం విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఇది చేయాలి. గురుగారు, అలాగే ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యలు ఉన్నవారు కాస్త ఎంత సంపాదించినా కూడా పెద్దగా నిలబట్టలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తరచుగా వస్తున్నాయి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటండి, ధనం అనేటువంటిది యోగం. ఇది 2 రకాలుగా ఉంది. మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే పూర్వజన్మ కర్మ బట్టే వస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధనయోగం ఎంత బలంగా ఉంది. నెలకు ఒక 10,000 15,000 సంపాదించే యోగంలో ఉందా, కొంతమంది 5,000కి 3,000కి సంపాదించారు, 5,000కి ఒక ఆవిడ వెళ్తుంటుంది జాబ్కి, నేను చూసా. అలాగా అసలు మీకు ధనబలం కొంతే ఉందా, మీడియంగా ఉందా, హై లెవెల్లో ఉందా, ఇది జ్యోతిషాస్త్రంలో తెలుస్తుంది. అలాగే మీరు బిజినెస్ ద్వారా ధనయోగం ఉందా, లేకపోతే జాబ్ ద్వారా ధనయోగం ఉందా, ఆ బిజినెస్ కూడా ప్రోడక్ట్ రిలేటెడా లేకపోతే ఈ సర్వీస్ రిలేటెడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదో మోసగా వెళ్ళిపోతూ తర్వాత ఎక్కడో చూపించుకుంటే అయ్యో మీకు ఈ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది కదా అన్న, అక్కడి నుంచి వాళ్ళు ఎదగడం నేను చూశాను. చాలామంది మామిడి పళ్ళ వ్యాపారం అనుకోండి, లేకపోతే ఇంకేదైనా స్వీట్ షాప్ అనుకోండి, అక్కడి నుంచి మనకి ఎలా అంటే వచ్చిందో ఉదాహరణ చెప్తా. ఒకతను ఒక హోటల్లో పనిచేసేవాడు, ఆయనకి పెద్ద శాలరీ ఉండేది కదా, ఎప్పుడు అవమానాలు, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకో చూపించుకున్నప్పుడు నీకు హోటల్ బాగుంది కదా, అసలు ఫుడ్ రిలేటెడ్ కాంబినేషన్ బాగుంది కదా అంటే చంద్రుడు ఇస్తున్నాడు అక్కడ. ఇప్పుడు అతను సిటీలో 10 బ్రాంచ్లు ఉన్నాయి, లక్షల కొద్ది డబ్బు. అప్పుడు శాలరీకి సినిమాకి వెళ్ళాలంటే కూడా ఆలోచించేవాడు, అమ్మ ఇప్పుడు ఈ సినిమాకు 200 రూపాయల టికెట్ అవసరమా అని. ఇదంతా ఒక స్పామ్ ఆఫ్ 6-7 ఇయర్స్లో జరిగిన మార్పు ఇదంతా కూడా ఆ రకంగా అనమాట. సో కాబట్టి ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ బాగా రావాలి, అసలు లగ్నం కూడా తెలియదు, ఏం తెలియదు అంటే మాత్రం 2 నామాలు 48 నిమిషాలు చేయాలి. ముహూర్త కాలము అంటారు 48 నిమిషాలు. ఎందుకు 48 నిమిషాలు చేయాలంటే 20 నిమిషాలు కాదా అంటే నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నం వండుకుంటారు కదా, కుక్కర్లో ఒక 20 నిమిషాలు అయితేనే అన్నం ఉడుకుతుంది, 10 నిమిషాలుగా తీసేస్తానంటే ఉడకదు. అది ఏదైనా ఒక సమయం అనేది ఉంటుంది. ముహూర్త కాలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః, ఈ 2 నామాలు ఎవరైతే 48 నిమిషాలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది అమ్మవారు ఇస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు మెయిన్గా చదివేటప్పుడే చూసుకోవాలి, ఎడ్యుకేషన్ టైంలోనే అసలు ఏది ఎడ్యుకేషన్ చేస్తే ధనయోగం కలుగుతుంది అని. మీరు అది చేస్తుంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. ఆ రకంగా ఏంటంటే ఈ 2 నామాలు చేయడము ప్లస్ దీంతోపాటు గోవులకు కాస్త తీపి చపాతీలు ఉంటాయి, అంటే మనకి తేనె పూసిన చపాతీలు, అవి కనుక తినిపించినట్లయితే కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.